ఇప్పుడు ఎగ్జామ్స్ టైం ఎట్లా ప్రిపేర్ చేస్తారని కూడా మీకు డౌట్ రావచ్చు. ఎగ్జామ్స్ టైం అసలు మేమేమి వాళ్ళని హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే నేను స్టార్ట్ చేశాను, కానీ కొన్ని మెసేజెస్కి అయితే నేను రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. కొంచెం బిజీగానే ఉన్నాను. ఇంట్లో పాప వచ్చింది, కొంచెం అట్లా ఇంట్లో హడావుడిగానే ఉన్నాము. అందుకే లేట్గా అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. బట్ పీస్ఫుల్గా ఉండాలి, నేను ఇంట్లో వాతావరణం కూడా పీస్ఫుల్గా ఉండాలని హడావుడిగా కాకుండా వర్క్ చేస్తున్నాను. సరే, అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే నన్ను రిక్వెస్ట్గా ఇంతకుముందే నన్ను మెసేజ్లో అడుగుతున్నారు. నేను బాబు 10th క్లాస్ అని ఇంతకుముందు వీడియోస్లో చెప్పున్నాను కదా, అక్క మీ బాబు 10th కదా, మా పిల్లలు కూడా 10th క్లాస్ చదువుతున్నారు, ఎట్లా మీరు షెడ్యూల్ మెయింటైన్ చేస్తూ టైలరింగ్ ఒకవైపు రన్ చేస్తున్నారు, మీరు బాబుని డిస్టర్బ్ కాకుండా చూసుకుంటున్నా అంటున్నారు, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పమని నేను ఇంతకుముందే షేర్ చేయాల్సి ఉంది. బట్ కాకపోతే ఇప్పుడు మళ్ళీ మొబైల్ చూస్తే పిల్లలు కొంచెం మళ్ళీ మోటివేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అవుతారు, లేదు అంటే దాన్ని ఛాన్స్గా తీసుకొని లైట్గా ఉండిపోతారు అనేసి నేను షేర్ చేయలేదు. సరేలే అని నిన్న కూడా నాకు ఒకరు కమెంట్ చేశారు, ప్లీజ్ అక్క ఒక్కసారి షేర్ చేయండి మీ బాబు షెడ్యూలు మీ షెడ్యూలు అన్నారు. ఇది ఓన్లీ నాదే అనమాట. నేను ఎవరు ఇలా ఉండమని చెప్పను, ఇలా ఆలోచించమని చెప్పను. నేను ఆలోచించే విధానం మా బాబు షెడ్యూల్ ఎలా ఉంటుంది అన్నది మాత్రమే షేర్ చేస్తున్నాను. మీరు ఆలోచించండి. అందరి లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండదు, ప్రతి పిల్లవాడి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. పాప కానీ బాబు కానీ ఎవరిదైనా కానీ థింకింగ్ అనేది చేంజ్గానే ఉంటుంది. ఇలాగే ఉండాలి, ఇలాగే జరగాలి అని అనుకోవడం వరకు మనం ఆలోచిస్తుంటాము. అలాగే వాళ్ళు ఉండాలి, ఖచ్చితంగా ఇలా మనం ఈ గీత తీస్తే ఆ గీతలోనే ఉండాలనుకోవడం అది కరెక్ట్ కాదు అన్నది మా ఒపీనియన్. మా లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటుంది, మా సార్ మైండ్ సెట్ కానీ మేము కానీ. సరే, అసలు ఎట్లా ఉంటుంది, నేను బాబుని ఎలా ఫోకస్ చేస్తాను, అదేవిధంగా ఇల్లు మెయింటెనెన్స్ ఎలా చేస్తాను, ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటాను, టైలరింగ్ ఎలా చేస్తాను, ఇవన్నీ చూసుకుంటూ ఎలా నేను మెయింటైన్ చేస్తాను అన్నది మీకు నా మాటల ద్వారాగా నేను చేసే విధానం చెప్తాను. మీకు ఇందులో ఏమన్నా ప్లస్ అయ్యి మీ మైండ్ సెట్ మీరు దగ్గరకు వచ్చేసాం, జస్ట్ రేపే ఎగ్జామ్స్, అసలు ఎగ్జామ్స్ టైంలో ఎలా ఉంటాము అన్నీ కూడా నేను నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటాను. దీనివల్ల మీకు కొంతన్నా హెల్ప్ అయితే తప్పకుండా కమెంట్ చేయండి, నేను చేసిన వీడియో అనేది ఉపయోగపడింది అంటే. ఓకే, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చినట్లయితే వీడియోస్ మాత్రం లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, అసలు మిగిలిన ఎగ్జామ్స్ కన్నా 10th ఎగ్జామ్కే ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎందుకు ఒక భారంగా ఫీల్ అవుతారు అన్నది ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇన్ని రోజులు చదివిన 9th వరకు ఉండేటువంటి పిల్లల మెచ్యూరిటీ ఒక స్టాండ్లో ఉంటుంది. 10th వరకు వచ్చిన తర్వాత వాళ్ళలో కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. అయితే మెచ్యూరిటీగా ఆలోచించి చేంజ్ అయిన పిల్లలు ఒకలాగా ఉంటారు, ఇక ఏదో జరిగిపోతుందిలే అనుకున్న వాళ్ళ మైండ్ ఒకలాగా ఉంటుంది. అయితే ఏది ఎలా ఉన్నా కూడా మన వంతుగా మనం ఎంతవరకు చేసుకుంటూ వెళ్తే వాళ్ళ మైండ్ సెట్ మీద ప్రభావం కాకుండా ఉంటుందన్నదే మేము చూసుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరైనా కానీ ఇప్పుడు సింగిల్గా ఉండే చైల్డ్కి ఇద్దరు ఉన్న పిల్లలకి మనం కంపారిజన్ చూస్తూ ఉంటాం. అంటే మనకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరి మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది, ఒక మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. ఫస్ట్ ఇద్దరిని కంపేర్ చేయడం మానేయాలన్నమాట. సహజంగా మనం అంటూ ఉంటాము, పెద్దవాళ్ళు బాగా చదువుతూ ఉంటే చిన్నవాళ్ళు చదవలేదనుకోండి వాళ్ళని కంపేర్ చేస్తూ మాట్లాడడము, లేకపోతే చిన్నవాళ్ళు బాగా ఉంటే పెద్దవాళ్ళని ఫస్ట్ కంపారిజన్ అనేది మనం చేయడం కరెక్ట్ కాదు. లేదు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటే ఒకరు కంపారిజన్ చేస్తున్నా కానీ ఇంకొకరు దాన్ని సమర్థించకుండా నార్మల్గా వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తే పిల్లలు డెవలప్ అవ్వకుండా ఉంటారనమాట. సరే, ముందు 10th ప్రిపేర్ అయ్యే పిల్లల విషయంలో మనం ఎలా ఆలోచిస్తాం, మేము ఫాలో అయ్యే టిప్స్ అయితే మీకు చెప్తాను. ఇందులో పెద్ద టిప్స్ ఏం లేదండి. నార్మల్గా మా బాబు వెళ్ళే స్కూల్ అయితే ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. అంటే మేము స్కూల్ టైమింగ్స్ అనేది నార్మల్ స్కూల్ కాకుండా స్టడీ అవర్స్ కూడా ఇంక్లూడ్ ఆ స్కూల్లోనే ఉంటాయి అనేసి మేము అందులోనే జాయిన్ చేసాము. షెడ్యూల్ ఎలా ఉంటుందంటే స్కూల్ టైమింగ్స్ మార్నింగ్ 6:30 టు నైట్ 9:30 వరకు ఉంటుంది కంటిన్యూగా. అయితే దీన్ని మేము ఎలా డిజైన్ చేసుకున్నాం, మాకు అనుకూలంగా మేము బాబు కోసమే స్కూల్కి దగ్గరలో అందుబాటులో ఇల్లు తీసుకున్నాం. 10th స్టార్టింగ్లోనే మేము ఫిక్స్ అయ్యామన్నమాట. 10th వరకు మా పిల్లలిద్దరిని హాస్టల్ వేయకూడదు, మా దగ్గర ఉండి చదివించుకోవాలి అని. అంటే
ఇందులో హాస్టల్ వేయడం తప్పు అని నేను చెప్పట్లేదు, మా లైఫ్ స్టైల్ మాత్రం ఇలా ఉంటుందని చెప్తున్నాను. ఎందుకు అనంటే సహజంగా ఫస్ట్ నుంచి సివిల్లో చదివిన పిల్లల మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది, ఆర్మీ పర్పస్గా వచ్చిన పిల్లల మైండ్ సెట్ ఒకలాగా ఉంటుందని మాకు అనిపించి మేము ఆ డిఫరెన్స్ గమనించాక మాతో పాటు ట్రావెల్ చేసుకుంటూ పిల్లల్ని 10th వరకు చదివించాలని ఫిక్స్ అయ్యి వాళ్ళకి దగ్గరలో మేము హౌస్ తీసుకున్నాం అనమాట. ఎందుకు అనంటే ఇప్పుడు సడన్గా వాళ్ళు సివిల్లోకి వచ్చి అంటే ఒక ఆర్మీ స్కూల్స్ అట్లా ఉన్న కాడి నుంచి సివిల్లోకి వచ్చిన తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా తెలుగు నేర్పించుకొని ఒక లైన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి హాస్టల్ లైఫ్ స్టైల్ ఏంటంటే ఫస్ట్ నుంచి వీళ్ళు ఒక క్వార్టర్స్ దగ్గర లైఫ్ స్టైల్ అట్లా పెరిగొచ్చారు కాబట్టి బయట పిల్లలతో తొందరగా మింగిల్ అవ్వలేరు అన్న ఒక కాన్సెప్ట్తో మేము మా దగ్గరే ఉంచి చదివించుకుంటూ వచ్చాం. అలాగే ఫిక్స్ కాకుండా మళ్ళీ పిల్లల్లో కలవాలి అనేసి అదర్ యాక్టివిటీస్ నేనైతే మా బాబు ఇప్పుడు బాబు 10th కాబట్టి ఇక పాపది అయిపోయింది, పాపకి ఫాలో అయిన టిప్స్ అన్నీ కూడా బాబుకి యాజ్ యూజువల్గా అవే ఫాలో అవుతూ ఫర్దర్గా ఎక్స్ట్రాగా ఏం చేస్తున్నాం అంటే బాబు కొంచెం స్టేజ్ ఫియర్ కానీ మాట్లాడడానికి అంత తొందరగా కలవకపోవడం అలాంటివన్నీ ఉంటే నేను గమనించేసి కరాటీకి జాయిన్ చేసామన్నమాట. కరాటీ జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కొంచెం పెరిగింది. అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, బయట పిల్లలతో ఎలా ఉండాలి, కొంచెం ధైర్యం ఎలా ఉండాలి అన్నది ఒక లైన్లోకి వచ్చిన తర్వాత మేము ఇంకా స్టెప్ నేను షాప్ క్లోజ్ చేసేసి ఇల్లు దగ్గరలో స్కూల్కి దగ్గరలో తీసుకొని షెడ్యూల్ వచ్చేసి మార్నింగ్ 6:30 to నైట్ 9:30 వరకు స్కూల్ టైమింగ్స్ అయితే దాన్ని నేను డివైడ్ చేసుకున్నాను అనమాట. అంటే స్కూల్లో పర్మిషన్ తీసుకొని మార్నింగ్ 6:30కి క్లాస్కి వెళ్తాడు, మళ్ళీ 8:30కి టిఫిన్కి ఇంటికి వచ్చేటట్లు బ్రేక్ఫాస్ట్కి అంటే అక్కడ చేయకుండా ఇంటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ 6:30కి వెళ్ళిన బాబు 8:20 వరకు స్టడీ అవర్స్ అనమాట. స్టడీ అవర్స్లో వాళ్ళకి మార్నింగ్ టైంలో లాంగ్వేజెస్ కానీ ఇక సబ్జెక్ట్ అంతా కూడా రీడింగ్ చేయిస్తారు. ఆ ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ 8:40 8:50కి అలా వెళ్ళిపోతాడు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి 12:30కి నేను లంచ్ ఇచ్చి వస్తానమాట, లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తాను. తర్వాత లంచ్ బాక్స్ తినేసి మళ్ళీ ఈవినింగ్ 5 వరకు క్లాసెస్ ఉంటాయి. 5కి ఇంటికి వచ్చేసి 5కి ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఈవినింగ్ ఇంట్లో ఏదో ఒక హెల్దీ స్నాక్స్ అట్లాగా రెడీ చేస్తే తినేసి స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ షెడ్యూల్ అవర్ ఉంటుంది, స్టడీ అవర్స్. వాళ్ళకి మార్నింగ్ అయినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా రీడింగ్ చేయించి డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు. ఇక నైట్ టైము 9:30కి ఇంటికి వస్తాడు. 9:30కి వచ్చేసి తినేసి ఇక బుక్స్ తీపిచ్చడం, నైట్ అవుట్లు చేయడం ఇవేమీ ఉండవన్నమాట. తను ఇంకా ఫ్రీగా వదిలేసి ఈరోజు డే మొత్తంలో ఏం జరిగింది అన్నది మాట్లాడుకుంటూ అలాగా అయిపోతుంది డే అంతా. ఇది ఒక 6 months 7 months ఇలా ఫాలో అయ్యాము. ఇప్పుడు ఒక 3 months నుంచి దీన్ని కొంచెం మార్పు చేసుకొని మార్నింగ్ బాబు 5 o'clockకి మార్నింగ్ లేచేసి ఎర్లీ మార్నింగ్ ఇక తను ఫ్రెష్ అప్ అయిపోయి ఒక 15 minutes 20 minutes హాఫ్ అన్ అవర్ లోపే అనమాట కొంత టైము తను బుక్స్ తీసేసి టఫ్గా ఉన్న సబ్జెక్టు తనకి ఇంతకుముందు తెలుగు టఫ్గా ఉండేది, ఇప్పుడు తెలుగులో బాగా పికప్ అయ్యాడనమాట. టఫ్గా ఉన్నది ఫస్ట్ కొంచెం సేపు చదువుకొని ఇక రెడీ అయిపోయి 6:30కి షెడ్యూల్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి యాజ్ యూజువల్ అంతా జరుగుతుంది. ఇవంతా జరిగిన తర్వాత నేను చేసిన మార్పులు ఏంటంటే ఈవినింగ్స్ వచ్చేసి 6:30కి 6 o'clockకి 5 to 6 బ్రేక్ ఉంటుంది కదా, 5 o'clock వచ్చేసి స్నాక్స్ తినే ప్లేస్లో డైరెక్ట్ డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అంటే 9:30 వరకు ఉండేసి తిన్నప్పటికీ ఈవినింగ్ 6-6:30కే తినేసిన దానికి నాకు డిఫరెన్స్ నేనుగా గమనించానమాట. నైట్ 9:30కి వచ్చేసి నిద్ర మంపులో తినక అలా పడుకుండిపోతే కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్లు అట్లా ప్రాబ్లం వస్తుంది అనేసి 6కే నేను డిన్నర్ పెట్టేసి నైట్ టైం మాత్రం ఓన్లీ ఫ్రూట్స్ కానీ పాలు కానీ ఇచ్చేస్తాను. ఇలా మార్చుకున్నాక కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. అవి మన పిల్లల్లో మనం గమనించుకొని మనకుగా మనం మార్పు చేసుకోవాలి అంతే. కానీ ఒకటి నేను చెప్పాలనుకుంటుంది, 10th ఎగ్జామ్లో మార్క్స్ వస్తేనే పిల్లల లైఫ్ డిసైడ్ అయినట్లు, ఆ మార్క్స్ వస్తేనే దానికి ఇంత నైట్ అవుట్లు చేయించి రుద్దాలి వాళ్ళని. ఆల్రెడీ స్కూల్స్లోనే వాళ్ళు చెప్పేదంతా చెప్తూ ఉంటారు. మనం ఏం జరిగింది అన్నది ఫ్రెండ్లీగా మాట్లాడి తెలుసుకుంటే మాత్రం సరిపోతుంది. అలా అని నైట్ అవుట్లు చేసేసి నిద్ర లేకుండా చేసేసి మళ్ళీ మార్నింగ్ కూడా ఎక్కువ టైం వాళ్ళని 4కి అట్లా లేపేసి చదివించామంటే ఫస్ట్ హెల్త్ మీద ప్రాబ్లం వస్తుంది, మైండ్ కూడా రిలీఫ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు నిద్ర మంపుగా ఉంటారు. ఇక
వాళ్ళు ఇంత డే అంతా కూడా చేయండి, ఓన్లీ మనం నైట్ అవుట్ చేయడంలోనే అంత మార్పు వస్తుంది. ఒక్క నిమిషం ఆలోచించి మేము ఇలా ఇలా జాలీగా వెళ్ళేటట్టు, మాకు బర్త్డేగా పిల్లలు చదవాలని కాదు, జాలీగా చదువుకోవాలి, ఎంత చదివితే అందులో బెస్ట్ ఇవ్వాలన్నదే మేము ఆలోచించి ఇలా ఫాలో అవుతున్నాం అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అడిగిన దానికి నా షెడ్యూల్ అయితే చెప్పేశాను. ఇందులో నేను చేయగలిగింది ఎంతవరకు మీకు చెప్తాను. ఫస్ట్ చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ 5కి లెగుస్తాడు, తనే రెడీ అయిపోయి చదువుకొని వెళ్తాడు అనేసి చెప్పాను కదా. అది కూడా ఫోర్స్ఫుల్గా కాదండి. స్టార్టింగ్లో నేను చేసి వదిలేసాను, నేను కానీ మా సార్ కానీ లేపి వదిలేసామన్నమాట. కొన్ని రోజుల తర్వాత, అంటే ఇప్పుడు ఒక 2 మంత్ నుంచి మేము వదిలేసామంటే పట్టించుకోకుండా వదిలేయటం కాదు, వాళ్ళ మీద వదిలేస్తే మనం ఇన్ని రోజులు నేర్పిన డిసిప్లిన్ ఎంతవరకు ఉంది అన్నది మనం గమనించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు తనుగా అలారం పెట్టుకొని లేస్తాడు, 5కి లేచేసి తనే వాటర్ పెట్టేసుకొని తనే రెడీ అయిపోయి తనే బుక్స్ తీసి ఓన్గా తనే చదువుకుంటాడు ఒక ½ అన్ అవర్, ఇక వెళ్ళిపోతాడనమాట. నేను ఈ మార్పులు గమనిస్తూ ఇలా మన పిల్లలు ఎంతవరకు ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వెళ్ళిపోతే వాళ్ళు హ్యాపీగా అనేది ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తారని, జాలీ వాతావరణం ఉండాలి ఇంట్లో అని, ఫోర్స్ఫుల్గా కాదు నువ్వు ఇంత తెస్తేనే లేకపోతే లేదు అని సీరియస్గా ఇంటికి రాగానే ఉన్నామనుకోండి ఏమవుతుంది, వాళ్ళు డల్గా ఉంటారు, అంతే కదా. అలా కాకుండా ఫ్రీగా మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి, పొద్దస్తమానం చెప్పిందే చెప్పుకుంటా కాకుండా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి, సీరియస్గా కాకుండా కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయితే కనుక వాళ్ళు హ్యాపీ, వాళ్ళని చూసి మనం హ్యాపీ. ఇక్కడ నేను చెప్పాల్సిన టిప్స్ ఏంటంటే, మీరు అడుగుతున్నారు కదా అక్క మరి స్టిచ్చింగ్ ఎలా షెడ్యూల్ చేస్తున్నారు, స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నారని. నేను ఇప్పుడు ఇంతకుముందు అంత హెవీ చేయట్లేదు, మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. చెయ్యాలి, ఆ రోజు వర్క్ ఎక్కువ ఉంది, నేను టైంకి కస్టమర్కి ఇవ్వాలి అని అంటే మాత్రం నేను కొంచెం ఎక్స్ట్రా టైం చేసుకుంటాను. అంటే మీకు చెప్తాను కదా, బాబు 9:30కి వచ్చేసి పాలు తాగేస్తో ఫ్రూట్స్ తిని పడుకున్న తర్వాత కటింగ్ చేసుకోవడం, తను వచ్చే టైంకి 5 o'clockకి నేను ఎంత బిజీగా ఉన్నా కానీ నేను మిషన్ మీద ఉండను, మిషన్ మీద నుంచి ముందే 4:30కి లేచేసి టిఫిన్ సెక్షన్ చేసేయడం అలాంటివి. మార్నింగ్ కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎక్కువ పర్సెంట్ బయట ఫుడ్ కాకుండా హెల్దీగా చేయడానికి, అంటే రాగి జావ లాంటివి కానీ ఏవైనా హోమ్ మేడ్ చేయడానికి. అలా అని పూర్తిగా కట్టేసామంటే ఇంకా ఎక్కువ క్రేవింగ్స్ అవుతాయి అన్నమాట పిల్లలకి. అప్పుడు మధ్య మధ్యలో నేనేం చేస్తున్నానంటే తప్పకుండా మూవీస్ తీసుకెళ్తానండి. అసలు అవి చాలామంది అంటే అది తప్పుగా కాదు, నేను ఫాలో అయ్యేది చెప్తున్నాను మీరు అడుగుతున్నందుకు. స్ట్రిక్ట్గా ఉండేసి కట్టేసినట్టు ఉండి నువ్వు ఇలాగే ఇప్పుడు నువ్వు 10th అవి మానేయాలి ఇవి మానేయాలి అలా చూడకూడదు ఇలా చూడకూడదు అని అంటే వాళ్ళకి ఏమవుతుందంటే 10th అంటే ఒక భూతంలాగా కనిపిస్తుంది, భయపడతారు. అలా కాకుండా వాళ్ళు ఒక దాంట్లో డిసప్పాయింట్ అయ్యారనుకోండి, అక్కడి నుంచి వాళ్ళని కొంచెం హ్యాపీ మూమెంట్ ఏంటున్నది, హ్యాపీ అవ్వడానికి ఏముంది, ఇప్పుడు ఏముందని అనేది గమనించి వాళ్ళు చేంజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీకు మొన్న ఒక షార్ట్లో కూడా చెప్పాను, నేను బాబుని ఈరోజు మూవీకి తీసుకెళ్ళాలంటే చాలామంది షార్ట్ వీడియోలు నాకు మెసేజ్ పెట్టారు, అక్కడ 10th అయితే ఇప్పుడు ఎట్లా మూవీకి తీసుకెళ్లారని. దీన్ని చిన్న లాజిక్ అనమాట. ఒక 1 వీక్ నుంచి స్కూల్లో ప్రిపరేషన్ అయినాయి, అంటే ఫేర్వెల్ ఫంక్షన్ ఉంటాయి కదా, చాలా ప్లాన్ చేశారు, పిల్లలకి చాలా చెప్పారు. అది కరెక్ట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే టైంలో ఫేర్వెల్ ఫంక్షన్ అంత బాగా సక్సెస్గా అవ్వలేదు. అంటే డేలో పెట్టారు, నైట్లో పెట్టాల్సింది, అక్కడికక్కడ 3-4 ఫంక్షన్లు కలిపి ఒకటిగా చేయడం వల్ల వాళ్ళు అంత టైం స్పెండ్ చేయలేదు, డిసప్పాయింట్ అయ్యి బాబు ఇంటికి వచ్చేసాడు 5:30కి అట్లా డల్గా కూర్చొని ఉన్నాడు. ఇంకా రేపటి నుంచి స్టడీ అవర్స్ రుద్దేస్తారు, ఇక ఈరోజు ఫంక్షన్ అనుకున్నాం ఎంజాయ్ చేయలేకపోయా, ఇంకా అయిపోయింది 10th, ఇంకా మిస్ అయిపోయాను, అది ఇదని డల్గా ఫీల్ అవుతుంటే, ఇక మీకు తెలిసిందే మా లైఫ్ స్టైల్ ఏంటో, మా సార్ డ్యూటీకి వెళ్తారు, పాప హాస్టల్లో ఉంటుంది. ఇంక ఇప్పుడైతే వచ్చింది ఒక 3 days, అది తనకి ఇప్పుడు మంచి హ్యాపీ మూమెంటే, బాబుకి ఒక బూస్టప్ లాగా తను కూడా చాలా వరకు నాలెడ్జ్ షేర్ చేస్తుంది అనమాట. ఇలా ప్రిపేర్ అవ్వాలి అలా ప్రిపేర్ అవ్వాలి జాలీగా, సీరియస్గా కాకుండా. అప్పుడు నేను ఇక మూవీకి తీసుకెళ్ళాను, కరెక్ట్ టైంకి చావా మూవీ వచ్చింది. చావా మూవీ నిజంగానండి చాలా చూసి దాన్ని మనం ఒక వేలో ఆలోచిస్తే కనుక ఎంత పాజిటివ్ అనిపిస్తుందో, పిల్లలకి ఎంత బూస్టప్ అవుతుందో నేను గమనించాను పక్క నుండి. చూసి వచ్చిన తర్వాత ఇంక మేము డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఒక ధైర్యంగా అనిపించడం, ఆ యొక్క వాకింగ్ స్టైల్లోనే ఆ వీరత్వం కనిపిస్తుందని డిస్కస్ చేయడం. ఒకటి ఏదన్నా మనం స్టాండ్ తీసుకుంటే దాని మీదే మనం ఉండాలి అన్న ఒక మెసేజ్ అసలు చాలా అనిపించింది నాకు. ఇది ఒక మూవీ మీకు ఇంతకుముందు ఒక 6 months బ్యాక్ కూడా నేను కల్కి మూవీ చూపించినప్పుడు ఆ డిఫరెన్స్ కూడా నేను మా బాబులో చూశాను. అలానే మూవీస్ చూపించాలని ఎంకరేజ్ చేయడం కాదు,
ఆ పిల్లలకి కరెక్ట్గా ఆ టైంకి అది ఏది యూజ్ అవుతుందన్నది చూపిస్తే మాత్రం రిఫ్రెష్ అవుతారు. ఇది నేను చెప్పగలను. ఎందుకు అనంటే కొన్ని అందులో ఉన్న మెసేజ్, ఆ మూవీ చూసిన తర్వాత అందులో ఉన్న మెసేజ్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేయాలి పిల్లలతో. దీన్ని చూసి ఈ పాయింట్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని డిస్కస్ చేస్తే మాత్రం హెల్ప్ అవుతుంది. అది ఎలా అని సినిమా మూవీస్ వేరే వేరే స్టోరీస్ చూపించి ఖరాబ్ చేయడం కాదు. ఒక సైనికుని మూవీస్ కానీ ఇలాగ ఆధ్యాత్మికంగా స్టోరీస్. కల్కి మూవీ చూసిన తర్వాత అందులో చూపించింది రియాలిటీ కాకపోయినా దాని గురించి ఎలా తెలుసుకోవాలని ప్రతిరోజు ఒక్కొక్క బిట్గా తెలుసుకుంటూ వచ్చేవాడు అనమాట. అంతకుముందు అంత ఐడియా లేదు, మేము ఇంట్లో చెప్తున్నా అంత కేర్ చేసేవాళ్ళు కాదు. కానీ అది చూసిన తర్వాత అసలు స్టోరీ ఏంటో తెలుసుకోవాలి, అసలు ఏంటి భాగవతం ఏంటి, భగవద్గీత ఏంటని, మహాభారతం ఏంటని ఒక్కొక్క బిట్ లాగా రోజు ఆ కొంచెం టైం దొరికినప్పుడు నైట్ టైం డిస్కస్ చేస్తా షార్ట్స్ చూసేవాడు అనమాట. అదొక మార్పు చూశాను. అంతేకాకుండా ఇంతకుముందు నేను చూసినటువంటి డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకుముందు మా బాబుకి మేము చిన్నప్పటి నుంచి కూడా మాది శ్రీ వైష్ణవ సాంప్రదాయం. ఇంట్లో మా మామయ్య గారు అట్లాగా బొట్టు పెట్టుకునేవారనమాట. మామూలుగా నామాలు పెట్టుకుంటారు, మేము అట్లాగా పెట్టి పంపించేవాళ్ళము. ఇంతకుముందు షేమ్గా ఫీల్ అయ్యి అసలు ఈ బొట్టే పెట్టుకొని మానేసేవాడు. ఆ తర్వాత ఆ మూవీ చూసిన తర్వాత తను కొన్ని మహాభారతం గురించి షార్ట్స్ చూసిన తర్వాత మా సార్ పూజ చేస్తుంటే తను బొట్టు పెట్టుకొని వెళ్ళడము. అప్పుడే అదే పిల్లలు ఉంది, ఇప్పుడు అదే పిల్లలు ఉంది. కానీ అప్పట్లో వాళ్ళు ఏమన్నా అంటే షేమ్గా ఫీల్ అయ్యి డేర్గా ఉండేవాడు కాదు. ఇప్పుడు వాళ్ళంటే నేనెందుకు ఫీల్ అవ్వాలి, నేనెందుకు నా లైఫ్ స్టైల్ నేను మార్చుకోవాలని ఒక స్టాండ్ మీద ఉన్నాడు. ఆ డిఫరెన్స్ నేను గమనించాను. కొంత డిసిప్లైను, ఇక కొన్ని రోజులు మనం చెప్పు వదిలేస్తే తర్వాత అదే డిసిప్లిన్ ఫాలో అవుతున్నాడు. ఇంతకుముందు మేము చెప్తే కానీ పెట్టుకునేవాడు కదా, ఇప్పుడు తనంతట తాను స్నానం చేశానా, బొట్టు పెట్టుకున్నాను, దేవుడి దగ్గర నమస్కారం చేసుకున్నానా, వెళ్ళానా, పూజ చేసిన రోజు ఉంటుంది, చేయని రోజు ఉంటుంది, ఒకటే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నాడంటే వాళ్ళ మైండ్కి మనం చెప్పు వదిలేసి కొన్ని మనం ఫ్రెండ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పకుండా పిల్లల్లో మార్పు వస్తుందని మేము గమనించాను. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, 10th ఎగ్జామ్స్ అని వాళ్ళని భయపెట్టకుండా పదే స్కూల్లో ఆల్రెడీ చెప్పేసి ఉంటారు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు చెప్పాలనుకుంటుంది ఒక ఫ్రెండ్లీగా ఒక పాయింట్ వైజ్గా చెప్పి పిల్లల్ని ధైర్యంగా ఉంచండి. అంతేగాని మీరు ఇంత టార్గెట్ అయితేనే నేను అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అడగడంలో తప్పు లేదు. దాన్ని వాళ్ళకి ఫోర్స్గా రుద్దకుండా ఫ్రెండ్లీగా చేయాలి. ఇక మన వంతు ఏంటంటే, మనం ఇప్పుడు చిన్నపిల్లలు కాదు, మన పక్కన కూర్చోబెట్టి మనం దిద్దిచ్చి చదివించాల్సింది. ఇన్ని రోజులు ఎంతవరకు చెప్పాము అంతవరకు చెప్పేసి ఈ టైంలో మాత్రం ఫ్రీగా వదలండి. ఫ్రీగా అంటే పట్టించుకోవద్దని కాదు, మైండ్ ఫ్రీగా నైట్ అవుట్లు చేసేసి వాళ్ళు ఆ నిద్ర మంపును నెక్స్ట్ డే వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే అసలు ఆ యాక్టివ్ ఉండదు. మనమే గమనించండి, ఒక్కరోజు రాత్రిపూట నిద్ర లేటుగా పడుకుంటే మనం ఎర్లీ మార్నింగ్ లేసి అంత వర్క్ ఫాస్ట్గా చేయగలమా? ఒకరోజు చేయగలం, 2 రోజులు చేయగలం. కానీ ఎగ్జామ్స్ ఎన్ని రోజులు ఉన్నాయి? 15 days ఉన్నాయి. ఇవి మాత్రం మేము ఫాలో అవుతాము. చాలామంది వచ్చే కస్టమర్స్ కూడా చెప్తూ ఉంటారు, ఎగ్జామ్స్ టైం అస్సలు వదలం మేము ఆ పిల్లల్ని, ఎగ్జామ్స్ ముందు కూడా అస్సలు వదలము, అది ఇదని. అది ఎవరి ఇష్టం వాళ్ళది. నన్ను అడిగిన వారికి మాత్రం నేను ఇలా చెప్తున్నాను, హెల్దీ ఫుడ్ పెట్టండి. అంటే ఇప్పుడు బయట ఫుడ్ పెట్టామనుకోండి, అది ఆయిల్ ఫుడ్ ఉండేసి అది ఏదైనా సంథింగ్ రియాక్షన్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా మీరు కొంచెం ఓపికగా చేసుకొని హెల్దీ ఫుడ్ ఇంట్లోనే ఇడ్లీ, కొంచెం ఫ్రూట్స్, టైం టు టైం మీరు వీలైతే మీ స్కూల్లో పర్మిషన్ తీసుకొని మీరే ఫుడ్ ప్రొవైడ్ చేయడం. హాస్టలర్స్కి అయితే కొంచెం టఫే, హాస్టల్ వేసిన వాళ్ళకైతే వాళ్ళ అనుభవాలు ఉంటాయి. నేనైతే నా లైఫ్ స్టైల్ చెప్తున్నాను. ఓకే, ఇక ఇలా నేను మెయింటైన్ చేస్తానన్నమాట. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను చేయాలనుకున్నది నేను ఎంత కుట్టుకోవాలన్నా కుట్టుకోగలను. కానీ నేను బాబు వచ్చేటప్పటికి మాత్రం నేను ఇక వర్క్ చెయ్యను. ఆ టైంకి లెగుస్తాను, తనకు కావాల్సింది చూసుకుంటాను, నాకు హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్లాడికి నేను కరెక్ట్గా చేసి పంపించానా లేదా అన్నది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంక మనకేముంటుంది, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇన్ని మార్క్స్ వస్తాయి, అన్ని మార్క్స్ వస్తాయని. చెప్తున్నాను కదా, ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఇద్దరు ఒకేలాగా ఉండాలి, ఒకేలాగా చదువుతారు, ఒకేలాగా మెంటాలిటీ ఉంటుందంటే అది నేనైతే చూడలా. మీకు తెలుసుంటే చెప్పండి. నేను పెరిగిన వాతావరణం, మేము ముగ్గురు ఉంటే ముగ్గురు 3 రకాలుగా ఉంటాము. మా పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళు 2 మైండ్లు డిఫరెంట్గా ఉంటాయి. కానీ డిసిప్లిన్ మాత్రం మాకు నచ్చుతుంది. ఇద్దరు ఒకేలాగా ఇప్పటికీ ఏది కావాలన్నా మా డెసిషన్ మీదే వెళ్తారు, మా ఒపీనియన్ మీదే వెళ్తారు. అలాగే ఉండాలని కాదు, బేసిక్ చెప్పొదిలేమంటే వాళ్ళకి కావాల్సిన మైండ్ సెట్ వాళ్ళు ఆలోచించుకుంటారు. ఓకే, ఫ్రెండ్లీ వాతావరణం కల్పించండి ఇంట్లో.
కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్ద పెద్దవి చేసి మనం వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నవి మనం మాట్లాడుతూ సరదాగా వాళ్ళని నవ్విస్తా పడుకోవడం, అట్లాంటి చిన్నవే చాలా బూస్టప్గా అనిపిస్తాయి. నేను చెప్పింది కరెక్టా కాదా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీరు అడిగినటువంటి షెడ్యూల్ అయితే నేను చెప్పేశాను, ఇదనమాట. ఇక ఇప్పుడు ఎగ్జామ్స్ టైం ఎట్లా ప్రిపేర్ చేస్తారని కూడా మీకు డౌట్ రావచ్చు. ఎగ్జామ్స్ టైం అసలు మేమేమి వాళ్ళని రుద్ది నైట్ అవుట్లు చదివేయమండి. ఇప్పుడు కూడా సేమ్ షెడ్యూల్. స్కూల్లో ఏ టైం ఉంటుందో ఆ టైంకి వెళ్ళడం, రావడం, ఇంటికి వచ్చిన తర్వాత బుక్కులు తీసి చదవమను, లేకపోతే ఎట్లా రాస్తున్నావు ఏంటి, మీకు మార్నింగ్ కొద్దిసేపు చదివిస్తామని చెప్పాం కదా, ఇంకా మార్నింగ్ కూడా ఉండదన్నమాట. ఫ్రీగా ఇన్ని రోజులు చదివిన దాన్ని జస్ట్లో మైండ్లో పీస్ఫుల్గా రివైజ్ చేయండి. ఇంకా వాళ్ళు మైండ్లో అట్లా మాట్లాడుకుంటా మనం హ్యాపీగా వాళ్ళతో మూవ్ అయ్యామంటే ఎగ్జామ్ కరెక్ట్గా వాళ్ళు ఎంత చదివారో అంత రాసి తప్పకుండా వస్తారు. ఓకే, ఇలా మేము ఫాలో అవుతాము. మీకు ఈ టిప్స్ నచ్చుంటే ఫాలో అవ్వండి తప్పకుండా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కుదిరితే మీకు నేను ఇందులో పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో ఒక చిన్న యోగా మాస్టర్ నాకు ఒక వీడియో పంపించారు. తనని రిక్వెస్ట్ చేసి మీకు వీలైతే అదొక 3 minutes వీడియో ఉంటుందన్నమాట. యోగాలో వాళ్ళు పీస్ఫుల్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి డేలో ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది చిన్న మెడిటేషన్ 3 minutes వీడియో. మీకు వీలైతే తను రిక్వెస్ట్ చేసి నేను 3 minutes వీడియో షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇదన్నమాట ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా రాయండి. మీరెంత ప్రిపేర్ అయితే అంత రాయండి పీస్ఫుల్గా. అలా రాయించే బాధ్యత మీ పేరెంట్స్గా మీరు స్టాండ్ తీసుకోండి. వాళ్ళని ఫోర్స్ఫుల్గా కాదు, హ్యాపీగా రాయించేటట్లు. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.